జనాల్ని కంట్రోల్ చేయటానికి ఎవ్వరు ఉండరనమాట. అందరూ గుంపులుగా వచ్చేయడంతో అలా ఇరుకిరుగ్గా అయిపోతుందనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఇందులోంచి చూస్తే మనకి భూగృహంలో ఉన్న అమ్మవారు మనకు కనిపిస్తారనమాట. మనం అంత గెంటుకుని వచ్చినా సరే లోపల పంతులు గారు నెమ్మదిగానే చూపిస్తారు. మనకి చూపిస్తారు, బాగానే చూపిస్తారు. మనకు దర్శనం బాగానే అవుతుందనమాట. కానీ బయటే మాత్రం గెంటుకుంటూ ఉంటారు. లోపల ఇలా పైనుంచి చూస్తాం కాబట్టి మనకి ఫేస్ అంతా కనిపించకపోవచ్చు, కానీ పాదాలు అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి. పాదాలు కూడా అమ్మవారు చాలా పెద్ద విగ్రహము, పాదాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయ్యాక రైల్వే స్టేషన్కి వెళ్ళాము. రైల్వే స్టేషన్లోనే టికెట్ తీసుకున్నాము. టికెట్ కాస్ట్ ముగ్గురికి 400 అయింది, స్లీపర్ అనమాట. తీసుకున్న తర్వాత మేము ప్రయాగరాజ్ జంక్షన్కి వెళ్ళటానికి వారణాసి జంక్షన్ నుంచి మనకి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే 3.5 గంటల్లో వెళ్ళిపోతుంది, లేదంటే 4 గంటలు పడుతుందన్నమాట. అక్కడికి వెళ్ళాక ఏమేమి చూసాము అనేది